ఉపాధి హామీ అక్రమాలు, కేంద్ర నిధులు దారి మళ్లించి దోచుకున్నారని, ఉపాధి హామీలు కల్పిస్తామని నమ్మబలికి మాట తప్పారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పెడన ప్రజాగలం సభలో పాల్గొన్న ఆయన చేనేత, కలంకారీ ప్రజలు ఆదుకుంటామని హామీచ్చారు. మత్స్యకారులకు ఆదుకునేలా కేంద్రం చర్యలు చేపట్టిందని, తీరా ప్రాంతాల్లో జెట్టీలు నిర్మించి ఉపాధి కల్పిస్తామని హామీనిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీదారులను శిక్షిస్తామన్నారు పవన్. ఆంధ్రప్రదేశ్ను రామరాజ్యం వైపు నడిపిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి, రాక్షస పాలనను తరిమికొట్టేందుకు అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల నుంచి ఎంతో కష్టపడి పనిచేస్తామని, 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని పవన్ అన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు సూచించారు. ప్రజలే దేవుళ్లని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని పవన్ వెల్లడించారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానానికి కృషి చేస్తామని, విద్య, ఉపాధి అవకాశాలు అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. వలసలు లేని, పస్తులు లేని వికసిత ఏపీ ఏర్పాటు మనందరి బాధ్యతని, జనసేన, తెదేపా, భాజపా కూటమి గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని పేర్కొన్నారు. అవినీతి, రాక్షస పాలనను తరిమికొట్టాలని, అందరూ కలిసి పనిచేయాలని, వివాదాలకు తావు లేకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పార్టీ అభ్యర్థులకు జనసేనాని దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసం అందరం కలిసి పోటీ చేయాలని పవన్ తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎంతో మంది విమర్శలు చేసినా అదరక బెదరక ధైర్యంగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మెచ్చుకున్నారు. ప్రజలు నిలిచి రాష్ట్రాన్ని గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్యానించారు. పెడనలో తెలుగుదేశం, జనసేన నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. మద్యం, ఇసుక, భూదందాల డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి సిపిఎస్పై అసెంబ్లీలో చర్చ పెడతామని పవన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల నిధి డబ్బులు 450 కోట్లను జగన్ దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక దొరకకుండా చేసి 21 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు 34 నుంచి 24% తగ్గించి వారిని అధికారానికి దూరం చేశారని విమర్శించారు. ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేసి 4163 కోట్లు మళ్లించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గారు మహా దార్శనికుడు. ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు, నేను లేట్ 99లో చూస్తున్నప్పుడు ఆయన 2020 విజన్ కి ఎలా జరుగుద్ది, ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని. ఈ రోజును చూస్తామంటే లక్షలాది మందికి ఉద్యోగాలు. ఒక్కడి విజనరీ, ఒక్క విజన్, ఒక్కరి దార్శనికత. ఏం కావాలి? ఆయన నిజంగా డబ్బే సంపాదించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా 100 ఎకరాలు 200 ఎకరాలు తీసుకోవచ్చు కదా. ఆయన ఏ రోజు అవి చేయలే. ఆయన చేసిందల్లా చాలా సంపద సృష్టించాడు. సంపద సృష్టించడం చాలా కష్టమైన పని. దానాలు, ధర్మాలు చేయడం ఈజీ. నేనే కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల. ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి కౌలు రైతులకి పెట్టగలిగాను. నేనే ఇన్ని కోట్లు సంపాదించి కౌలు రైతులకి ఇస్తే ఇంతమంది యువతకి స్కిల్ డెవలప్మెంట్ కి రేపొద్దున మన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవంతో కనుక వస్తే ఎంతమంది చేయగలరు? ఇందాక చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకుంటుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు టాప్ 10 పీపుల్ 10% మంది అట్టడుగు వర్గాల్లో ఉన్న 30% నిజంగా సంపద క్రియేట్ చేయగలిగితే, వారిని చేయి నడిపించి తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ గారు అదే కోరుకుంటా ఉన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న పేదరికులు ఉన్న వాళ్ళకి సంపదన పనులు చేయాలని, సంపాదన ఇవ్వాలి, వాళ్ళకి సంపాదన పనులు చేయాలని. ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం. ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం. మీకోసం 2.5 దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 2047 ఇక్కడున్న యువత, ఆ రోజు 2047కి అందరూ 25 ఏళ్ల యువకులు అయిపోతారు. మీరందరికీ 40-50 ఏళ్లు వచ్చేస్తాయి. మీ భవిష్యత్తు 5 సంవత్సరాలు కాదు. ఈ ఎన్నిక, ఈ ఓట్లు చాలా మీ భవిష్యత్తుకు నిర్దేశించేవి. దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని, మా సరదా కోసం చెప్పట్లేదు, మీ భవిష్యత్తు కోసం వచ్చాం.